కార్తీక మాసంలో క్షీరాబ్ధి ద్వాదశి ఎందుకు జరుపుకుంటాం? ఆ రోజు తులసి వివాహం ఎందుకు చేస్తారు? తులసి పూజ ఎందుకు చేస్తారు? వివరాల్లోకి వెళ్లే ముందు వీడియోకి లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వృందా, తులసి అసురుల రాజు కాలనేమి కూతురు. వృందా దేవతల భక్తురాలిగా విష్ణువును ఎంతో ఆరాధించింది. శివుని మూడో కన్ను నుంచి అగ్ని నుండి ఒక బాలుడు జన్మించారు. ఆ బాలుడికి పేరు జలంధరుడు. జలంధరుడు అగ్ని వలన జన్మించడం అతనికి ఎక్కువ శక్తులు ఉంటాయి. జలంధరుడికి దేవుళ్ళు అంటే ఇష్టం ఉండదు. జలంధరుడితో వృందా వివాహం జరిగింది. వృందా యొక్క భక్తితో జలంధరుడి శక్తి పెరిగింది. చివరికి ఈశ్వరుడు కూడా జలంధరుడిని ఓడించలేకపోతాడు. శివుడిని ఓడించి విశ్వానికి అధిపతి అవ్వాలని జలంధరుడు అనుకుంటాడు. అప్పుడు దేవుళ్ళు అందరూ విష్ణువుని సాయం చేయమని కోరారు. వృందా భక్తి భంగం చేయడానికి విష్ణువు జలంధరుడి రూపం ధరించి వృందా వద్దకి వచ్చి ఆమెను తాకడు. తన భర్త కాదు అని ఆమెకి అర్థమవుతుంది. ఆమె పతివ్రతనిష్ట భగ్నమవుతుంది. జలంధరుడు బలహీనుడు అవుతాడు. నిజం తెలుసుకున్న ఆమె మహావిష్ణు నిజరూపాన్ని కోరుతుంది. పూజించిన దేవుడే మాయ చేశాడని ఆమె ఎంతో బాధపడుతుంది. జరిగిన మోసానికి విష్ణుని రాయిలా మారమని శపిస్తుంది. అప్పుడు విష్ణువు దండకారణ్యంలో సాలిగ్రామ శిలగా మారిపోతాడు. జలంధరుడు శివుడి చేతిలో హతమవుతాడు. లక్ష్మీదేవి ఆ శాపాన్ని వెనక్కి తీసుకోమని కోరగా విష్ణువు సాలిగ్రామ రూపాన్ని పెళ్లి చేసుకున్నాక ఆమె పెట్టిన శాపం అంతమవుతుంది. ఇలా విష్ణువుకి ఆమె సతిగా మారుతుంది. ఆమె శరీరం పూర్తిగా కాలాక తులసి మొక్క పుట్టిందని పురాణాల ద్వారా తెలుస్తుంది. తులసి కోట దగ్గర ఊసిరి మొక్కను పెట్టి విష్ణుమూర్తిని ఆరాధించాలి. 12, 16 లేదా 21 దీపాలు వెలిగించవచ్చు. ఇలా వెలిగించే దీపాలను ద్వాదశ దీపాలు అంటారు. ఇలాంటి మరిన్ని హిస్టారికల్ స్టోరీస్ తెలుసుకోవాలంటే వీడియో లైక్ చేయండి, ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.